ఒక విద్యార్థి, ఒక టీచర్, ఒక ఆయమ్మ, ఒక వంట మనిషి. విద్యార్థి ఒకరైనా పాఠశాల నిర్వహణకు మాత్రం ముగ్గురు సిబ్బంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాచోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కనిపిస్తున్న పరిస్థితి. పాఠశాల అంటే పిల్లల సందడి, తోటి విద్యార్థులతో కలిసి చదువులు, ఆటపాటలు. కానీ ఇక్కడ ఆ సందడి కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతోంది ఒక్క విద్యార్థి మాత్రమే. ఆ ఒక్క విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు ఒక టీచర్, సహాయకంగా ఒక ఆయమ్మ, మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు ఒక వంట మనిషి ఉన్నారు. అయితే ఒక్క విద్యార్థితోనే ప్రత్యేకంగా ఈ పాఠశాలను కొనసాగించడంపై పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విద్యార్థికి తోటి పిల్లలతో కలిసి చదువుకునే అవకాశం లేకపోవడం, ఆడుకోవడానికి స్నేహితులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు పాఠశాలలో ఉన్న ఒక్క టీచర్ క్లస్టర్ సమావేశాలు లేదా ఇతర అధికారిక విధులపై బయటకు వెళ్లాల్సి వస్తే ఆ సమయంలో విద్యార్థి చదువు పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ఇదే ప్రాంతంలో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్న మరో పాఠశాల కూడా ఉన్నట్లు స్థానికంగా చెబుతున్నారు. అలాంటప్పుడు ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేకంగా ఈ ప్రాథమిక పాఠశాలను కొనసాగించాల్సిన అవసరం ఏంటి? విద్యార్థిని సమీప పాఠశాలలో చేర్పించి మెరుగైన విద్య వాతావరణం కల్పించే అవకాశం ఉందా? లేక ఈ పాఠశాలను కొనసాగించడానికే ప్రత్యేక కారణాలేవైనా ఉన్నాయా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలు, సిబ్బంది నిర్వహణ ఉండాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఆ ఒక్క విద్యార్థి విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా విద్యాశాఖపై ఉంది. మరి గోగన్నమఠం ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థి మాత్రమే ఎందుకు మిగిలాడు? గతంలో ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉండేవారు? మిగిలిన విద్యార్థులు ఎక్కడికి వెళ్లారు? ఒక్క టీచర్ ఇతర విధులకు వెళ్లినప్పుడు విద్యార్థి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ఈ పరిస్థితిపై విద్యాశాఖ అధికారులకు సమాచారం ఉందా? పాఠశాల కొనసాగింపుపై అధికారులు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? గోగన్నమఠం ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితి ఏంటి? ఒక్క విద్యార్థితో సాగుతున్న ఈ బడి కథ వెనుక కారణాలేంటి? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్య అందిస్తారు. మనం ప్రస్తుతం ఒక ప్రాథమిక పాఠశాల దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే విద్యార్థితో ఒక స్కూల్ నడుస్తుంది. అంటే ఒక విద్యార్థికి ఒక టీచరు, ఒక ఆయమ్మ, అలాగే ఒక వంట చేసే మనిషి. అంటే ఒకే విద్యార్థితోటి ఒక స్కూల్ నడుస్తుంది. ఇది ఎక్కడ ఉందంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం గోగన్నమఠం అనే గ్రామంలో ఉంది ఇది. అంటే రోజు కూడా ఈ స్కూల్కి అంటే గతంలో ఇద్దరు విద్యార్థులు వచ్చేవారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనకి ఒక విద్యార్థే కనపడుతున్నారు. మరి ఇదేంటి ఇలా ఎందుకు ఉందని చెప్పేసి అడగడానికి అక్కడ టీచర్ అయితే లేరు. ఎందుకంటే ఈరోజు ఆ టీచర్కి కూడా ఏదో ఒక మీటింగ్ ఉందని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మనకి ఇక్కడ లోకల్లో ఉన్న కొంతమంది మన ప్రైమ్ లైన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అసలు ఏం జరుగుతుంది, ఒక విద్యార్థితో ఈ స్కూలు ఎందుకు నడుస్తుంది, దీనికి గల కారణాలు ఏంటని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, చెప్పమండి, పేరేంటి? మై నేమ్ ఇస్ సుధీర్. ఎక్కడి నుంచి వస్తావు నువ్వు? అక్కడ పాత సినిమా హాల్ నుంచి వచ్చేస్తాం. పాత సినిమా హాల్. ఏ ఊరు మీది? మాది ఉండి. ఏ మండలం? మాది మామిడికుదురు మండలం ఉండి. ఉండి భీమవరం తర్వాత ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు? అక్కడ దిగించుకుంటున్నాం. అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం. ఓకే. ఈ స్కూల్లో నువ్వు ఒక్కడే ఉంటున్నావా? ఇంకోడు ఉంటాడు. ఏం పేరు? రాజు. మరి ఈరోజు స్కూల్కి రాలేదు రాజు? టీసీ ఇచ్చుకొని వెళ్ళిపోతాడు. అంటే ఈ స్కూల్లో మీరిద్దరే ఉంటున్నారు? అవునా? ఇక్కడ టీచర్ ఎవరమ్మా? గోడపల్లి నుంచి వస్తా. పేరు తెలీదా? ఎప్పుడు ఇద్దరే ఉంటున్నారా? ఇందులోని ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఫోర్త్ క్లాస్ చదువుకున్నావు. మరి నీకు భోజనం ఎవరు పెడుతున్నారు? వంటవాడు. ఏమేమి పెడుతుంది రోజు? పప్పు, ఆకుకూర, బంగాళదుంప, మరి గుడ్లు, చికెన్ పెడతారా? ఎగ్ పెడతారు. చికెన్ పెట్టట్లేదు. ఎంత దూరం చేస్తావు నువ్వు? ఎలా వస్తావు ఇక్కడికి? నేను నడుచుకుంటూ వచ్చేస్తా. ఇద్దరే ఉంటున్నారు కదా, మరి ఏమనిపిస్తుంది నీకు ఇక్కడ? ఇంకా స్కూల్ ఇంకా పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? మరి ఎవరికైనా చెప్పేవారు అమ్మని ఇందులోకి? చెప్పాను. ఏమన్నారు? అదే ఇంటికాడ అన్నారు, అదే మేము పంపించట్లేదు, అదే వేరే హై స్కూల్స్కి పంపించేస్తున్నాం అన్నారు.
అంటే ఇందులో పిల్లలు లేరు కదా అందుకే పంపించమన్నారా? నలంద ఉమ్, ఆ స్కూల్స్ పంపించాను. ఈ స్కూల్కి అయితే రానని చెప్పారా? ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్ గారు ఆ, ఎలా చెప్తున్నారు మీకు? మంచిగా చెప్తున్నాను. ఈ పాఠాలు అవి బాగా చెప్తున్నారా? ఉంటున్నావు కదా ఇక్కడ, ఏమనిపిస్తుంది మరి? నాకైతే ఇంకా చాలామంది పిల్లలు ఉండాలనిపిస్తుంది. ఇంకా పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? ఉమ్. మరి ఇద్దరు ఉన్నారంటున్నావు కదా, సెకండ్ క్లాసు రాజు పిల్లడు అతను ఆ స్కూల్లో ఇంకో స్కూల్కి వెళ్ళిపోయాడు. అంటే నువ్వు అక్కడ ఉంటున్నావు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి? 2 రోజుల నుంచి ఒక వారం రోజులు అయిపోయింది. వారం రోజుల నుంచి నువ్వు అక్కడే ఉన్నావు స్కూల్లో. టీచర్ గారు రోజు వస్తున్నారా? ఈరోజు వస్తున్నాను. మరి ఈ రోజు లేరేంటి? ఈరోజు ఆ, ఏ ఏ ఏ ఊర్లోనంట మీటింగ్ అంట సార్. ఉమ్. కొంతమందికి మీటింగ్ ఉండదంటే సోమవారం ఉంటుందంటే కొంతమందికి ఆ సార్లు ఇక్కడికి వస్తారంట. కొంతమంది ఇక్కడ ఆయమ్మ ఉన్నారమ్మా? ఉన్నారండి. ఉన్నారా? భోజనం పెడుతుందా నీకు? నీకు ఇంకా ఇక్కడ పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంతేనా? మరి అందరూ వెళ్ళిపోతున్నారు కదా, మరి నువ్వు ఒక్కడే ఎందుకున్నావు ఇక్కడ? నాకు ఈ స్కూల్ అంటే ఇష్టం. ఈ స్కూల్ అంటే ఇష్టం నీకు? ఇక్కడే చదవాలనుకుంటున్నావా? ఏం నచ్చింది ఇక్కడ నీకు? నాకు ఈ స్కూల్లో ఎక్కువ రోజులు ఉంది, అందుకే అలవాటు అయిపోయింది. అందుకే ఈ స్కూల్లో ఉంటున్నాను. ఎవరున్నారు ఇక్కడ ఇంకా? ఒకడే ఉన్నాను. ఒక్కడే ఉన్నావు. రాజు, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తాయి కదా, ఎగ్జామ్స్ ఎక్కడ రాస్తావు నువ్వు? బుక్స్ ఎగ్జామ్స్ ఇక్కడే రాస్తావు ఎగ్జామ్స్? అప్పుడు టీచర్ ఎవరో ఆయన ఉంటున్నారా? ఆ బుక్స్లో ఎగ్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. బుక్స్ స్కూల్కి వెళ్ళి తెచ్చుకున్నాను. తెచ్చుకున్నావా? ఆ సార్ నేను వెళ్ళి తెచ్చుకున్నాను. నీకు ఇక్కడ బాగుంది, నీకు ఒక్కడ ఉన్నా భయం లేదు ఇక్కడ. ఓకే, ఏం పేరు అన్నావు? ఇంటి పేరు ఏంటిది? గొల్ల గొల్లా సుధీర్. గొల్లా సుధీర్. విన్నారు కదండి విద్యార్థి మాటలు. అంటే నేను ఎప్పుడు ప్రస్తుతానికి ఒక్కడనే వస్తున్నాను అంటే గతంలో ఇద్దరు వచ్చేవారు, రాజు అనే ఫ్రెండ్ ఉండేవాడు, ప్రస్తుతం అయితే నేను ఒక్కడనే వస్తున్నాను అని చెప్పేసి ఆ విద్యార్థి మాటలు మీరు విన్నారు కదండి. అంటే ఈ ఒక్క విద్యార్థితో ఈ స్కూల్ నడపవలసిన అవసరం ఉంది అని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఒక విద్యార్థి ఉండటం విచిత్రమైతే ఆ విద్యార్థికి ఒకే టీచర్, ఆ టీచర్ కూడా ఈరోజు క్లస్టర్ మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళడం జరిగింది. మరి ఆ టీచర్ వెళ్ళిపోతే ఆ ఒక్క విద్యార్థి పరిస్థితి ఏంటి ఇక్కడ? దీని గురించి మనం ఈఓ గారిని కూడా మనం అడగడం జరిగింది. సార్ మరి ఏంటి, మరి ఒకే విద్యార్థి ఉంటూ ఒక టీచరు, మళ్ళీ ఆ విద్యార్థికి ఒక ఆయమ్మ, ఒక వంట మనిషి, అంటే ఇలాగా లక్షల రూపాయల ఖర్చు ఎందుకని ఇలా ఖర్చు చేయవలసి వస్తుందని చెప్పేసి మనం అడిగే ప్రయత్నం అయితే చేసాం. అయితే ఇది గవర్నమెంట్కి నేను ఏది మాట్లాడకూడదు, ఏదైనా మాట్లాడితే అది వ్యతిరేకంగా వెళ్తుంది, నేను జాబ్లో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడకూడదని చెప్పేసి ఆయన మాట దాటవేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి స్కూళ్ళు ఇది ఒకటే కాదు, సుమారుగా ఈ మండలంలోనే సుమారుగా 12 స్కూళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అంటే సుమారుగా ఒకరి నుంచి 5 లోపు పిల్లలున్న స్కూళ్ళు ఈ మండలంలో, అంటే మామిడికుదురు మండలంలో 12 స్కూళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అంటే నియోజకవర్గంలో ఎన్ని ఉంటాయి, అలాగే జిల్లాలో ఎన్ని ఉంటాయి అంటే మాట్లాడుకునేది ఏంటంటే ఇక్కడ తల్లికి వందనం పడిన తర్వాత 5గురు స్టూడెంట్స్ వచ్చే స్కూళ్ళు వాళ్ళు కూడా తగ్గిపోయి ఒకరిద్దరికే పరిమితమైన పరిస్థితి అయితే వస్తుందని చెప్తున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా తల్లికి వందనం పడుతుంతోటిగా ఈ ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఇక్కడి నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి కొంతమంది టీచర్లు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాగా ఒకరు ఇద్దరు విద్యార్థులతోటి స్కూళ్ళు ప్రభుత్వానికి నడపవలసిన అవసరం ఎందుకు వస్తుందని ఒక వాదన అయితే వినపడుతుంది. ఇలా లక్షల రూపాయలు వెచ్చించి ఒక విద్యార్థికి, ఇద్దరు విద్యార్థులకి ఒక టీచర్ని వేసి, ఒక ఆయమ్మని వేసి, అలాగే వంట మనిషిని పెట్టి, ఒక క్లీనింగ్ చేయడానికి ఒక మనిషిని పెట్టి ఇలా ఎందుకు చేయవలసి వస్తుంది అనేది గ్రామస్తులు అయితే కొంత అడిగే పరిస్థితి అయితే ఉంది. మనం ఎంఈఓ దగ్గర ఈ పరిస్థితిని అడిగినప్పుడు ఆయన ఇది ఒక్కటే స్కూల్ కాదు, ఇలాంటి చాలా ఉన్నాయని చెప్పేసి ఒక లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ మామిడికుదురు మండలంలోనే సుమారుగా 12 స్కూల్, అంటే పెదపట్లంక, అలాగే అప్పనపల్లి, దొడ్డవరం, నగరం, అలాగే జగ్గనపేట, ఈదరాడ, లూటుకుర్రు, మగటపల్లి, గోగన్న మఠం, అదే ఈ స్కూల్తో కలిపి మొత్తం 12 స్కూళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అంటే 12 స్కూల్లో సుమారుగా ఇద్దరు ముగ్గురుతోటి ఒక టీచరు, ఒక ఆయమ్మ, ఒక వంట మనిషి, అంటే ఇలాగా సుమారుగా లక్షల రూపాయల ప్రజాధనం ఉపయోగం అవుతుందని చెప్పేసి కొంతమంది అయితే ప్రజలు మరి ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం మరి తీసుకుని ఇలా ఇద్దరు విద్యార్థులతో స్కూల్ నడపవలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే మనం చూసుకుంటే ఈ స్కూల్ దగ్గరలోనే, అంటే సుమారుగా అంటే 1 కిలోమీటర్ దగ్గరలోనే 1 నుంచి 10 వరకు చదువుకునే అవకాశం ఉన్న స్కూల్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ స్కూల్ని ఎందుకు మరి ఇలా కంటిన్యూ చేయవలసి వస్తుంది?
ఇదే పరిస్థితి ఈ ఈ మండలంలో ప్రతి చోట కూడా ఉంది. అంటే 1 నుంచి 10 వరకు ఉన్న స్కూల్లోని విద్యార్థులు అక్కడ కూడా 50 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇలాంటి ఒకరిద్దరున్న స్కూల్ని తీసుకెళ్ళి ఆ స్కూల్లో అడ్జస్ట్మెంట్ చేసి దీన్ని ఒక ప్రజాధనాన్ని అయితే కోరుకున్నారు. మరి ఇది ఖచ్చితంగా మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి దృష్టికి వెళ్తే కనుక మరి ఖచ్చితంగా దీన్ని ఒక పరిస్థితిని చక్కబెడతారని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు. పరిస్థితి మామిడికుదురు నుంచి సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.